ఐపీఎల్ 2026 సీజన్కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ దీనికి ముందు జరుగుతున్న మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. వేలంలో ఆటగాళ్లను తీసుకోవడంతో పాటు పలు తమ కోచింగ్ సిబ్బంది కెప్టెన్సీ మార్పులపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ అక్షర్ పటేల్పై వేటు వేసేందుకు ఢిల్లీ సిద్ధమైనట్లు సమాచారం. న్యూస్24 నివేదిక ప్రకారం అక్షర్ స్థానంలో స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని క్యాపిటల్స్ యాజమాన్యం భావిస్తోంది. వచ్చే ఏడాది సీజన్లో అక్షర్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడని సదరు రిపోర్ట్ పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. గత సీజన్ కు ముందు రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ వెళ్లడంతో ఢిల్లీ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ఎంపికయ్యారు. అందరూ కేఎల్ రాహుల్ డీసీ కెప్టెన్ అవుతాడని భావించినప్పటికీ అనూహ్యంగా అక్షర్ కు తమ జట్టు పగ్గాలను ఢిల్లీ అప్పగించింది. అయితే రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు మొగ్గు చూపకపోవడంతో అక్షర్ ను సారథిగా నియమించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం కెప్టెన్ గా జట్టును నడిపించేందుకు రాహుల్ ఆసక్తిగా ఉన్నట్టు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాహుల్ కు కెప్టెన్సీ పరంగా మంచి అనుభవమే ఉంది. 3 సీజన్ల పాటు లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా రాహుల్ వ్యవహరించాడు. గత ఏడాది వరకు లక్నో సూపర్ జైంట్స్ ను లీడ్ చేసిన రాహుల్ కు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యంతో సంబంధాలు తెబ్బడ్డాయి. సన్ రైజర్స్ తో మ్యాచ్ జరిగిన సందర్భంగా బౌండరీ దగ్గరే రాహుల్ లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా అరవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత లక్నోకు రాహుల్ గుడ్ బై చెప్పేసి వేలంలోకి వచ్చాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్ ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించలేకపోయింది. 14 మ్యాచ్లలో 5 విజయంతో ఢిల్లీ 5వ స్థానంలో సరిపెట్టుకుంది.